హలో అండి. నేను మీ భవానీని. అందరికీ నమస్కారం. ఏం చేస్తున్నారండి మీరందరూను? బాగున్నారా? నేనైతే మొన్న బుధవారం తీసిన వీడియో అండి ఇది. సాకరయ్యలని ఇచ్చుకున్నాను కదండి ఆవిడ దగ్గర. మా ఇంటికి వచ్చి ఆవిడ దగ్గర సాకరయ్యలు అండి, గోదావరి రొయ్యలు అవి కోడిగుడ్డేసి ఎగిరి పెడుతున్నానండి. మీరు వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను కూర ఎలా వండాను. కాకపోతే కూర అయితే ఈ గోదావరి రొయ్యల కూర అండి చాలా చాలా టేస్టీగా ఉంది. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, నూనె వేసండి శుభ్రంగా పసుపు వేసి వేయించేసుకోవాలి. కాకపోతేనండి నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని చూసి లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అలాగే పసుపు వేసి శుభ్రంగా వేయించేసుకుందామండి. నేను కొద్దిగా వీడియోలో నేర్చుకోవాలండి. ఇంకా 2 రావాలి. ఏదో తమిళ అంటండి, అది రావట్లేదు నాకు. ఇంకోటండి, ఈ వీడియో అందరికీ షేర్ అవుతుంది అంటండి, దాంట్లో ఇంకో దాంట్లో పెట్టాలంటే అది రావట్లేదు. ఈ 2 నేర్చుకుంటే సరిపోద్దండి. నేను నేర్చుకుంటా ప్రయత్నిస్తానండి. కాకపోతే ఇంగ్లీష్ అది చదవటం రాదు. తర్వాత అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ రేకలు వేసుకునండి. అప్పటికప్పుడు మనం దంచుకుని వేసుకుంటే అండి కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట తెచ్చుకుని వాటికంట ఇలా దంచుకుని వేసుకోవాలండి. అప్పుడు కూర ఎంతైనా టేస్టీగా ఉంటుందండి. మీకు వీలుగా ఉంటే అలా దంచుకుని వేసుకోనాకే ప్రయత్నించండి. ఉల్లిపాయల ముక్కలు అయితే మగ్గిపోనియండి. కోడిగుడ్లు ఉడకబెట్టేసుకున్నాను కదండి. ఒక్కొక్కళ్ళు అయితే ముందే వేపుకుని వేయించుకుంటారండి కూరలో. నాకు అలాగే ఇష్టం ఉండదు. అందుకోసం మీరైతే నూనెలో ముందు వేయించుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసండి శుభ్రంగా వేయించేసుకోవాలండి. సువాసన వచ్చేదాకా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఆ రోజండి సాయంత్రం వండాను, పొద్దున్న వండలేదు. అందుకు ఫ్రిడ్జ్లో పెట్టానండి రొయ్యలు. ఫ్రిడ్జ్లో పెట్టేలోకి మనం ఏదన్నా నీసి వండుకున్నప్పుడు బయట పెట్టకూడదంట కదండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలంట కదండి. అలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి రొయ్యలు. బయట పెడితే వాసన వచ్చేస్తాయంట కదండి. అంటే డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా కింద అరలు ఉంటాయి కదండి, దాంట్లో పెడితే వాసన వచ్చేస్తాయండి. అందుకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం. ఆ సాయంత్రం వండుకున్నా పొద్దున్న వండుకున్నా కూడా. ఒక 2 స్పూన్లు కారం అండి. మసాలా పౌడర్ ఒకసారి మీకు చూపించాను కదండి, అన్ని రకాలు వేసేసి మసాలా పౌడర్లు అండి. ఇది పలావ్లోకి బాగుంటుందండి మసాలా, అలాగే కూరలోకి కూడా బాగుంటుంది. కాకపోతే నాకు కొత్తిమీర, కరివేపాకు అందుబాటులో లేదండి. మీరైతే కొత్తిమీర, కరివేపాకు వేసుకునండి. ఆ 2 గుడ్లు వేసేసుకుని కొద్దిగా నీళ్ళు సుక్కేసుకునండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకునండి, మగ్గించుకుంటే అండి కూర రెడీ అయిపోద్ది. కామెంట్ పెట్టండి, కాకపోతే మంచి కామెంట్ పెట్టండి. నేను అందరిలాంటి మనిషినేనండి. మరీ బ్యాడ్ కామెంట్లు అవి పెట్టకండి. నాకు కొద్ది బాధ కలుగుతుందండి బ్యాడ్ కామెంట్లు పెడితే. కామెంట్లు బాగున్నాయి, లేదు వీడియోలు చేయకండి అని అయితే పెట్టేయండి కామెంట్. ఎందుకండి మీరు వీడియోలు చేయండి అంటే ఏదో సరదా కోసం నేను సరదాగా ఏదో యూజ్ అవుతుంది కదా మీకు, నా కోనసీమలో ఎలా వంటలు చేసుకుంటారు అనేసి నేను వీడియోలు పెడుతున్నానండి. కాకపోతే మీరు పూర్తిగా చూస్తే అర్థమవుతుందండి. కూర అయితే దగ్గరికి వచ్చేస్తుందండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. కోడిగుడ్డు పచ్చిరొయ్యల కూర చూడండి, చూస్తుంటే అదిరిపోయిందండి కూర. తింటే ఇంకెంత వద్దో తెలుసా అండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చేసినట్టే చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా 2 పిల్లలు కూడా తిన్నారండి. చాలా బాగుందమ్మా అన్నారు. పచ్చిరొయ్యలు, కోడిగుడ్డును. దాంట్లో రసం వేసుకునండి తింటే, సాంబార్ వేసుకుని తింటే అదిరిపోద్దండి. ఇంకా అస్సలు తిరిగి ఉండదండి కూరకి, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.